రేయ్ రాకేష్, బయట ఎవరు లేరని నాకే అబద్ధం చెప్తావా? నేను ముందరనే అనుకున్నా ఈ అత్త కోడలిద్దరూ అంత ఈజీగా నిద్రపోయే రకం కాదు అని. సారీరా మామ, నాకింకా వేరే దారి లేదు. అత్తయ్య, ఆయన వాలకం చూస్తుంటే మందు తాగొచ్చినట్టున్నాడు. అవునవని, అందుకే మాటలు కూడా కొంచెం తేడాగొస్తున్నాయి. వీనికి అసలు మందు తాగే అలవాటే లేదు. ఇంతకు ముందంటే వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినామని తాగి ఇంటికొచ్చినాడు. మరి ఇప్పుడేమైంది? వీడికి అలవాటు లేని మందు తాగి మరి ఇంటికి రావడమేంది? రాను రాను కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఇంతకు ముందే వీడిపైన మీ మామయ్యకి మస్తు కోపం వచ్చింది. మళ్ళీ వీడు మందు తాగొచ్చినాడని తెలిస్తే మళ్ళీ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. వద్దత్తయ్యా, మామయ్యకి ఏం చెప్పొద్దు. నేను ముందరనే చెప్పినా కదా, ఈ మధ్య ఆయన ప్రవర్తన అస్సలు బాగుంటలేదు అని. ఎందుకో ఆయన బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. దాని గురించి ఎవరికి చెప్పుకోలేక ఇట్లా మందు తాగి ఇంటికొచ్చినాడేమో. అసలేమైందో పోయి కనుక్కుందాం రా. రేయ్, మీ ఇద్దరికి కొంచెమన్నా బుద్ధుందా? అసలు మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఇంత టైం వరకు మీకు అసలు బయట ఏం పని ఉంటుంది? ఒకవేళ ఏమైనా పనున్నా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఒక మాట చెప్పాలి కదా. మేము ఎంత కంగారు పడినామో తెలుసా? ఇంకా మీరు ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అవునండి, ఎందుకు ఇంత లేటుగా వచ్చినారు? మీకోసం నేను అత్తయ్య ఎంతగా కంగారు పడినామో తెలుసా? మీరు ఇంకా రాకపోతే ఇప్పుడే మామయ్యకి చెప్దామనుకున్నాము. అసలు ఎందుకు మీరు ఇట్లా చేసినారు? అరే రాకేష్, నేను చెప్పినా కదా నీకు ముందరనే, నేను ఇంటికి పోతే మా అమ్మది అవనీది నస భరించలేను అని. నువ్వు చెప్తే విన్నావా? మంచిగా రేపు పొద్దునేకి ఇంటికొచ్చేవాణ్ణి. బాగానే తాగినట్టున్నావు కదా, ఆ కంపు వాసన ఈడికొస్తుంది. ఏవండి, మీకు అసలు మందు తాగే అలవాటు లేదు కదా, అలాంటిది ఈరోజు ఎందుకు తాగినారు? కొవ్వు ఎక్కువయ్యి తాగినాడు. అది కాదమ్మా. హెచి నోర్మి, సిగ్గు లేకుండా తాగొచ్చిందే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నావా? ఆంటీ, ఏమైనా ఉంటే రేపు పొద్దునేకి మాట్లాడుకుందాం. ఈ కిరణ్ గాడికి ఇప్పుడే బాగా ఎక్కువైంది. మళ్ళీ మీ మాటలు ఎవరైనా వింటే అస్సలు బాగుండదు. అట్లా అనుకునే కదా ఇంత మెల్లిగా మాట్లాడుతున్నా, లేకపోతే వీన్ని ఎలకల బోర్లేసి తన్నేదాన్ని. అందుకేరా నేను ఇంటికి రాను అని చెప్పిన. మీ వాళ్ళతో నేను మాట్లాడతా అన్నావు కదా, ఇప్పుడు చూడు వాళ్ళు నీ మాట కూడా వింటలేరు. అరే, నువ్వు కొద్దిసేపు నోరు మూసుకొని ఉండు. ఆంటీ, వీడిని తొందరగా లోపలికి తొలుకొని పోండి. మన మాటలు ఇంట్లో అంకులు కినబడితే కష్టం. మళ్ళీ బయటికి వచ్చి గొడవ చేస్తాడు. కిరణ్ని అస్సలు ఇంట్లోకి కూడా రానియాడు. మళ్ళీ ఎందుకు అన్నీ లేనిపోని గొడవలు? ప్లీజ్ ఆంటీ, ఇదొక్కసారికి నా మాట వినండి. ఏమైనా ఉంటే రేపు పొద్దునేకి మాట్లాడుకోండి. అవునత్తయ్యా, మామయ్యకి మెలకు వస్తే కష్టం. ఈయనని తొందరగా లోపలికి తొలుకొని పోదాం రండి. వీడిని కన్నపాపానికి నాకి తప్పదు కదా. రే రాకేష్, వీడికి ఇంతకు ముందు మందు తాగే అలవాటు అస్సలు లేదు. ఈరోజు తాగినాడంటే దానికి కారణం నాకే తెలియదు. కానీ దీంట్లో మాత్రం నీ పాత్ర ఏమనుందని తెలిసిందనుకో, నిన్ని మాత్రం ఊకనిడిచిపెట్టాను. పాపం, దీంట్లో రాకేష్ తప్పేం లేదు. ఇంకా చెప్పాలంటే నాకి ఏం కాకుండా ఇంటికి సేఫ్గా తొలకొచ్చినాడు. ఆంటీ, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కిరణ్కి మస్తు చెప్పినా ఇంకా ఎక్కువ తాగొద్దు అని. కానీ వీడు నా మాట అస్సలు పట్టించుకునిలేడు. ఏ అంత కష్టం ఏమొచ్చిందంట? దాని గురించి నాకు కూడా ఏం తెలదా ఆంటీ. ఇంకోసారి వీడు మందు అది ఇది అనుకుంటా మళ్ళీ విధవేషాలు వేసినాడనుకో, అప్పుడు మాత్రం మాకి ఫోన్ చేసి చెప్పు. సరాసరి బార్కాడికి వచ్చి మరి వీని కుక్కను కొట్టినట్టు కొడతా. సరే ఆంటీ. ఇంకేం చూస్తున్నావు, నాడు ఇంట్లోకి. మా అత్తయ్య మాట్లాడిన మాటలకి సారీ అన్నయ్య. ఆయనని జాగ్రత్తగా ఇంటికి తోలుకొని వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. పర్లేదమ్మా. నాకే నిజం చెప్పండి, ఆయన అంతగా తాగి ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? మాకి ఎవరికేం తెలియకుండా మీరేం దాచిపెడతలేరు కదా. అవనికి డౌట్ వచ్చింది. ఇప్పుడు నిజం అవనికి చెప్తే మళ్ళీ టెన్షన్ పడుతుందేమో. అన్ని నిజాలు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అవే తెలుస్తాయి. ఇప్పుడు నేను నోరు జారి చెప్పడం మంచిది కాదు. ప్లీజ్ అన్నయ్య, మీరు నా దగ్గర ఏమైనా నిజం దాస్తే నాకు దయచేసి చెప్పండి. అలాంటిదేం లేదమ్మా. నాకే ఏమైనా తెలిస్తే నీకు చెప్పేవాణ్ణి కదా. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. రాను రాను అన్నీ అవే సర్దుకుంటాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా నా కోసం ఎదురు చూస్తుంటారు. నేనొస్తా. సరే అన్నయ్య. కిరణ్ని జాగ్రత్తగా చూసుకో.
రేయ్ మామా, పల్లవి ఆడ ఒంటరిగుంది. మన ముగ్గురకి ఇదే కరెక్ట్ టైము. రండి పోయి మాట్లాడదాం. అభిగాడు ఇందాకే లోపలికి పోయినాడు. వాడు మళ్ళీ తిరిగి బయటికొచ్చేలోపు పల్లవికి నిజం మొత్తం చెప్పేయాలి. అవునరా మామా, రండి తొందర పోదాం. సిస్టర్. అన్నయ్య మీరా? మేమే సిస్టర్. ఇంతకీడే ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, అత్తయ్య చేసిన బిర్యానీ బాగుందని కొంచెం ఎక్కువ తిన్నా. నా పొట్ట బాగా టైట్గా ఉంది, అందుకే కొద్దిసేపు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చిన. అవునా, సరే అమ్మా. సిస్టర్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. వాడి పేరు బాబీ. వాడికి ఇంకా పెళ్లి కాలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు చూస్తున్నా వానికి ఎవరు నచ్చుతలేరు. అదీగాక వాడు చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు. మంచిదే కదా. మంచిదే గాని వీడి ముఖానికి అమ్మాయిలు ఎవరు పడతలేరు. అందుకు వీడు బాగా డిప్రెషన్ లేకపోతున్నాడు. అయ్యో పాపం. అయినా ఇదంతా నాకు చెప్తే ఏం లాభం? అంటే అభి, నువ్వు చేసుకెళ్ళి లవ్ మ్యారేజే కదా. ఏంది లవ్ మ్యారేజా? అవును. ఎలాగో మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా కోసం ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. అసలు వీళ్ళు ఏమంటున్నారు? నేను అభి ప్రేమించి పెళ్లి చేసుకున్నామా? ఇదేం విచిత్రం రా నాయన. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని వీళ్ళకింతకీ ఎవరు చెప్పింటారు? ఇంకెవరు? అభిని చెప్పింటాడు. అబద్ధాలు చెప్పడానికి కొంచెం కూడా సిగ్గు లేదేమో అభికి. నోరుంది కదా అని నోటికి ఎంత వస్తే అంత చెప్తాడా? నిజ నిజాలతో పని లేదా? నా కోసం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా పల్లవి. అదంతా తర్వాత. ఇంతకు మీకు ఎవరు చెప్పినారు నేను అభి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని? మాకి ఎవరు చెప్పడం ఏంది, మాకు తెలుసు. అదే, మీకు ఎట్ట తెలుసు? మా ఇద్దరికి పెళ్ళైనాక అభి మీకు చెప్పినాడా? పెళ్ళైనాక చెప్పడం ఏంది? మేమందరం కాలేజీలో కలిసి చదువుకునేటప్పుడే మాకు తెలుసు. ఏంది, కాలేజీ చదివేటప్పుడు తెలుసా? అవును. మా ఇద్దరికి పెళ్ళయి సంవత్సరం అవుతుంది అంతే. అభిది కాలేజ్ అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి అప్పుడే తెలుసు అంటున్నారు. నాకేం అర్థమైతలేదే. అదేంది సిస్టర్, మీకేమీ తెలియనట్టే అడుగుతున్నారు? కొంపతీసి అభి నీకేం చెప్పలేడా ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థమైతలేదు. కొంచెం నాకే అర్థమయ్యేలాగా చెప్పండి. మరేం లేదు. మేమందరం కాలేజ్ చదివేటప్పుడు అభి నీ గురించి ఎక్కువ చెప్పేవాడు. నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని చెప్పేవాడు. ఎప్పుడు నీ గురించి మాట్లాడేవాడు. నువ్వంటే అభికి చిన్నప్పటి నుంచి ఇష్టమంట. ఎట్లయినా సరే వాడి ప్రేమ గురించి నీతో చెప్పి నిన్ను ఎట్లయినా గాని పెళ్లి చేసుకోవాలని అప్పట్లోనే అనుకున్నాడు. కాని తొందరపడకుండా వాడికి జాబ్ వచ్చే వరకు వెయిట్ చేసినాడు. వాడు జాబ్ సంపాదించిన మరుక్షణం సరాసరి నీ దగ్గరకొచ్చి వాడి ప్రేమ గురించి మొత్తం చెప్పాలనుకున్నాడు. అసలేంది వీళ్ళు మాట్లాడేది? అభి కాలేజీలో ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించినాడా? వీళ్ళు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నా. కానీ అభి నాకు ఎప్పుడు దీని గురించి చెప్పలేడు. వాడు అనుకున్నట్టే అమెరికాలో జాబ్ సంపాదించినాడు. వాడు కోరుకున్న విధంగానే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాడి ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే వాడి ప్రేమ గెలిచింది. అవును సిస్టర్, వాడు నిన్ను ఎంత గాఢంగా ప్రేమించినాడో మా ముగ్గుర కంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు. నువ్వంటే పిచ్చి ప్రేమ వాడికి. అలాంటి వాడు నీకు భర్తగా దొరికినందుకు నిజంగా నీ అదృష్టం. అంటే అభి నన్ను కాలేజీలో ఉన్నప్పటి నుంచే మస్తు ప్రేమించినాడు. అభికి జాబ్ వచ్చినాక నాకు చెప్పాలనుకున్నాడు. కానీ అనుకోకుండా పెద్దవాళ్లే మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేసినారు. నేను పెళ్లికి ముందే అభికి మొత్తం చెప్పిన నా ప్రేమ గురించి. ఒకవేళ నేను నా ప్రేమ గురించి చెప్పకపోయి ఉంటే అభి తన మనసులో ఉన్న మాట చెప్పేవాడేమో. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమించినాడు కాబట్టేనేమో మా ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి నేను అభిని ఎంత విసిగిచ్చినా అభి మాత్రం నన్నేమనడు. నాకు తెలిసి అభి నిన్ను ఎంతగా ప్రేమించినాడో నువ్వు కూడా తిరిగి అభిని అంతగానే ప్రేమించింటావు. అందుకే మీ ఇద్దరి ప్రేమ గెలిచింటది. వీళ్ళ ముగ్గురు పల్లవితోని ఏం మాట్లాడుతుంటారు? కొంపదీసి నేను పల్లవిని ప్రేమించిన విషయం పల్లవికి చెప్పినారా ఏంది? పల్లవి రియాక్షన్ కూడా కొంచెం తేడాగానే ఉంది. నీ ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళో, అందరితో మంచిగా కలిసిపోయి మాట్లాడతారు. ఇంతకు వాళ్ళు ఈ రోజు మొత్తం ఇన్నే ఉంటారా లేక బయలుదేరతారా? ఏమో, నాకు దాని గురించి ఏం తెలదు. వాళ్ళు నాకేం చెప్పలేరు. ఇంత రాత్రి అయింది, ఇంకేం పోతారు గాని ఈ రోజు మొత్తం ఇన్నే ఉండి రేపు పొమ్మని చెప్పు. సరే అమ్మా.
ఏమైందిరా? ఏంది డిస్కషన్? అబ్బే ఏం లేదురా, మేమేదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. అవునా? మీరు అంత సీరియస్గా మాట్లాడుకుంటుంటే అసలు దేని గురించో అని మస్తు భయపడినా. నువ్వు భయపడేంత పెద్ద సీక్రెట్స్ మన మధ్య ఏమున్నాయి? మనం పల్లవికి నిజం మొత్తం చెప్పినాం. ఎలాగో పల్లవి అభికి మొత్తం చెప్తుంది కదా, ఇంకా మనం కవర్ చేయడం ఎందుకు? దాని గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది. అందుకే నేను మేనేజ్ చేసిన. మనం పల్లవికి నిజం చెప్పినందుకు అభి మన పైన కోప్పడడు కదా, మన పైన కోప్పడినప్పుడు చూసుకుందాంలే. ఇప్పటికే మస్తు లేట్ అయింది, వచ్చి నిద్రపోండి అందరూ. చూసినారా ఆంటీకి మన పైన ఎంత కేరింగో. అవునరా. రేయ్, ఈ రోజు మొత్తం ఈయనే ఉండి రేపు పొద్దునే బయలుదేరండి. లేదభి, మాకందరికి చాలా పనులున్నాయి. ఏదేమైనా సరే ఈ రోజే పోవాలి. ఇంత లేట్ అయింది, ఇవాళటప్పుడు పోతారా? మరేం పర్లేదురా, మేమొచ్చింది కార్లోనే కదా. ఇప్పటికే మస్తు లేట్ అయింది, మనం తొందరగా బయలుదేరాలి. ఏమైంది? వీళ్ళందరికీ ఏవో పనులున్నాయంట, ఇప్పుడే బయలుదేరుతామంటున్నారు. ఇంత లేట్ అయింది, ఇప్పుడు బయలుదేరతారా? మరేం పర్లేదా ఆంటీ, మాకిదంతా అలవాటే. ఇంకా లేట్ చేయకుండా రండి పోదాం. జాగ్రత్తగా వెళ్ళండి. సరేరా, బాయ్. బాయ్ అందరికీ. బాయ్. బాయ్ రా. జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. సరే ఆంటీ. బాయ్ రా మామా. బాయ్. ఈ రోజు మస్తు లేట్ అయింది, ఇంక రండి నిద్రపోదాం. వీళ్ళందరూ నాకే నిప్పులాంటి నిజం చెప్పిపోయినారు. అభిని తలుచుకుంటుంటేనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఈ రోజు మొత్తం నాకు నిద్ర పడుతుందో పట్టదో. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మజ్జిగ తాగాలనా? ఇచ్చింది తాగమనే కదా, తాగండి. ఒకవేళ నేను తాగకపోతే? అట్లా అనొద్దండి, తాగితే మీ ఆరోగ్యమే బాగుంటుంది, తాగండి. తప్పదా? తప్పదు. అయితే సరే. ఇదిగో తాగేది అయిపోయింది. అమ్మయ్యా, ఎట్లో గట్లా మజ్జిగ తాగినాళ్లే. ఇంకా ఈయనతో ఎక్కువ మాట్లాడకూడదు, ముందరనే బాగా తాగినాడు. అవని ఫీల్ అవుతున్నావా? నేనెందుకు ఫీల్ అయితా? నేను బాగా మందు తాగొచ్చినందుకు. అలాంటిదేం లేదు, మీరు ఫస్ట్ నిద్రపోండి. నిజంగా? నిజంగా. అయితే సరే. నువ్వు పైకి అట్లా చెప్తున్నావు గాని మనసులో మస్తు బాధపడుతున్నావు అని నాకు అర్థమైంది. అర్థమైతే మాత్రం ఏంది లాభం? సారీ అవని. మీరు ఫస్ట్ నిద్రపోండి, ఏమన్నా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం. అసలు తాగిన మనిషితో ఎందుకని నేను చాలా సైలెంట్గా ఉన్నా, కానీ రేపు పొద్దునే చెప్తా మీ సంగతి. ఇప్పుడు నేనేమన్నా అంటే కూడా రేపు పొద్దునే కల్లా మర్చిపోతాడు. రేపు పొద్దునేకైతే బాగా చివాట్లు పెట్టొచ్చు, అన్నీ బాగా గుర్తుంటాయి. ఇంకోసారి ఇట్లా తాగి ఇంటికి రాడు. టైము 9 అవుతుంది, ఇంకా సిగ్గు లేకుండా నిద్రపోతున్నారా? రాత్రి తాగింది ఇంతకు దిగిందా లేదా? నిన్న రాత్రి నేను బాగా తాగినా గదు, అసలు నాకేం గుర్తులేదు. రాత్రంతా ఏం బీభత్సం చేసినానో ఏమో. నిద్ర లేయగానే అవని కోపంతో నిప్పులు కక్కేదానిలాగానే ఉంది. అప్పటికి రాకేష్ గాడు చెప్తానే ఉన్నాడు నాకి, రేయ్ కొంచెం దాగు అని. వాడి మాటలు అస్సలు పట్టించుకునిలేను. ఇంట్లో వాళ్ళందరూ నా పైన ఎంత కోపంగా ఉన్నారో ఏమో. అవని, మీకి కొంచెం కూడా సిగ్గు లేదా? నిన్న తాగొచ్చింది కాక మళ్ళీ అవని అంటున్నారా? నిన్న రాత్రి అసలు ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. మీకెందుకు గుర్తుంటది? ఏమి గుర్తు పెట్టుకోలేనంత ఎక్కువ తాగొచ్చినారు. రాత్రి ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందే? మా నాన్న నన్ను ఏమన్నా అన్నాడా? అంటే రాత్రి జరిగింది ఈయనకేం గుర్తులేదన్నమాట. నాకి మంచి ఛాన్స్ దొరికింది. ఇంకోసారి ఈయన తాగి ఇంటికి రాకుండా ఉండాలంటే ఇప్పుడే బాగా బుద్ధి చెప్పాలి. చెప్పవని, మా నాన్నకి నాకేమన్నా గొడవ జరిగిందే? అంటే మీకి కొంచెం కూడా ఏం గుర్తులేదా? లేదు. రాత్రి మామయ్యకు మీకు చాలా పెద్ద గొడవ జరిగింది. అంత పెద్ద గొడవ మీకేమి గుర్తులేదంటే నేను నమ్మలేకపోతున్నా. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకే సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.